హాయ్ సార్. హలో. సార్ ఈరోజు మన వ్యూవర్స్ కోసం సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమైనా చెప్తారా? షూర్లీ 6 డిగ్రీస్ ఆఫ్ సెపరేషన్ అనేది విన్నావా? నో సార్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఓకే. ఇదేంటంటే సోషియాలజీలో ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు అంటే నువ్వు ఇండియాలో ఉండొచ్చు, వేరే అతను కంబోడియాలో ఉండొచ్చు. మధ్యలో ఒక 5 కనెక్ట్స్ ద్వారా వాళ్ళను రీచ్ కాగలడు. ఓకే. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఉండనివ్వండి. అంటే మీరు బిల్ గేట్స్‌ని కూడా రీచ్ కాగలుగుతారు. లేకపోతే ఎలాన్ మస్క్‌ని రీచ్ కాగలుగుతారు. అమితాబ్ బచ్చన్ కూడా రీచ్ కాగలుగుతారు. అంటే ప్రపంచం అంతా లింక్స్ తోటి, చైన్ లింక్స్ తోటే నడుస్తుంది. రియల్లీ సార్? అంటే మనకు ఒకరితో కనెక్ట్ ఉండొచ్చు. ఆ కనెక్ట్‌కి ఇంకొక పెద్ద కనెక్ట్ ఉండొచ్చు. ఆ కనెక్ట్‌కి ఇంకొక పెద్ద కనెక్ట్ ఉండొచ్చు. దీనికి కావాల్సింది ఏందంటే సెల్ఫ్ అవేర్‌నెస్ ఒకటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి, భయం లేకపోవడం. అరే మనం ఎవరినన్నా అడిగితే ఏమన్నా అంటారు అనేది. చాలా డీప్ రూటెడ్ ప్యాషన్. అంటే మనం ఏదైతే అనుకున్నామో ఆ మనిషిని ఎందుకు రీచ్ కాగలుగుతాం అనుకున్నామో, ఎందుకు కావాలని అనుకుంటున్నామో దానికోసం నిస్సంకోచంగా ఈ ఎఫర్ట్ చేయడం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిల్ గేట్స్‌ని ఎట్లా కనెక్ట్ కాగలుగుతామో చూద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఇక్కడ లోకల్‌గా మనకు ఎవరో ఒక సీనియర్ లెవెల్‌లో ఉన్న ఎంప్లాయీని ఎవరినైనా కనెక్ట్ అవుతాం మనం. మనకు ఫ్రెండ్ ఉండొచ్చు, లేకపోతే రిలేటివ్ ఉండొచ్చు ఎవరైనా. అతని ద్వారా హెడ్ ఆఫ్ హైదరాబాద్ యూనిట్ మైక్రోసాఫ్ట్ డివిజన్‌కి హెడ్‌ని కనెక్ట్ అవుతాం అన్నమాట. ఇద్దరు అయిపోయారు. సో అతని ద్వారా సత్య నాదెల్లాని కనెక్ట్ కావచ్చు మనం. హూ ఇస్ ద సీఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్. సో సత్య నాదెల్లా దగ్గర చేరితే బిల్ గేట్స్‌కి వెళ్ళిపోవచ్చు. ఎలాన్ మస్క్ కావాలన్నా కానీ సత్య నాదెల్లా ద్వారానే మనం రీచ్ అవుట్ అవుతాం. ఓకే. ఓకే. సో మనం ఇక్కడ 4 కనెక్ట్స్ యూజ్ చేస్తాం. 5 కూడా యూజ్ చేయలేదు మధ్యలో. ఎస్ సార్. ఇది కొత్తది కాదు. ఇది చాలా ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్. ఇది 1929లోనే ఈ కాన్సెప్ట్ వచ్చింది. అయితే అప్పటి నుంచి ఆటలాగా ఆడడం మొదలెట్టారనమాట. సమ్ గేమ్స్ లాగా, ఫనీ గేమ్స్ కూడా. ఐ మీన్ 5 ద్వారా ఎలా ఎలా మీరు కనెక్ట్ కాగలుగుతారు. ఒక గేమ్ ఉంది యాక్చువల్గా హాలీవుడ్లో, 6 డిగ్రీస్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ కెవిన్ బేకన్ అని. కెవిన్ బేకన్ అని అతను పెద్ద హాలీవుడ్ యాక్టర్, చాలా పెద్ద స్టార్. అతను రీచ్ కావాలంటే అంత ఈజీ కాదు. అయితే మీరు ఒక చిన్న స్టార్ని ఎవరినో వాళ్ళు పరిచయం చేస్తారు. ఆయన ద్వారా అంటే చిన్న గెస్ట్ రోల్ వేయడము, చిన్న రోల్, కనపడని రోల్స్ ఉంటాయి కదా, అలాంటి ఆయన్ని పట్టుకొని ఆయనతోటి ఎవరో ఒకరు ఆయన యాక్ట్ చేసే పిక్చర్లో కో యాక్టర్ ఉంటారు. ఆయన ద్వారా ఆ కో యాక్టర్ ఇంకేదైనా పిక్చర్లో చేసి ఉండొచ్చు. ఆయనకు ఇంకో పెద్ద కో యాక్టర్ ఉండొచ్చు. ఇంకో పెద్ద యాక్టర్ ఎవరైనా తోటి ఆయన సినిమా చేసి ఉండొచ్చు. ఓకే. అతనితోటి మళ్ళీ హాలీవుడ్లోనే ఇంకో పెద్ద పిక్చర్లో ఎవరినైనా యాక్టర్ని అలా పట్టుకొని ఒక 5 యాక్టర్స్ ద్వారా కెవిన్ బేకన్ని మనం రీచ్ కావచ్చు. ఓకే. సో అమితాబ్ బచ్చన్ కలుద్దామని ఉందా? యా సార్. అది ఈజీయా, కష్టమా? సార్ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈజీ అనిపిస్తుంది సార్ ఇప్పుడు. సరే ఎట్లా కనెక్ట్ అవుదామో చూద్దాం మనం. యా. ఈ మధ్య కల్కి సినిమాలో యాక్ట్ చేశారు ఆయన. సో మనం అశ్విని దత్ డాటర్స్ ప్రియాంక, స్వప్న, లేకపోతే నాగ్ అశ్విన్, ఈ ముగ్గురులో ఎవరిని ఒక ఇద్దరు ద్వారా టాలీవుడ్లో మనకు వాళ్ళు డైరెక్ట్గా తెలియరు కదా నాగ్ అశ్విన్ వగైరా. అవును. సో ఎవరో ఒక యాక్టర్ ద్వారా, ఇంకో పెద్ద డైరెక్టర్ ద్వారా నాగ్ అశ్విన్ని రీచ్ అయ్యామనుకోండి. నాగ్ అశ్విన్ విల్ పుట్ యూ ఆన్ టు సెక్రటరీ ఆఫ్ బచ్చన్ గారు. యా. సో దెన్ యూ కెన్ మీట్ అమితాబ్ బచ్చన్. సో ఇదేంటంటే, ఇది సింపుల్గా చెప్పేది, ప్రపంచం అంతా ఇట్లే కనెక్షన్స్ మీద నడుస్తుంది. కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, బిఎన్ఐ అని, బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అని. సో బిజినెస్సే నెట్వర్కింగ్ ద్వారా వస్తుంది. దీనికి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ పెట్టుకోవడం, కొద్దిగా అందరితోటి కలివిడిగా ఉండడం, నెట్వర్కింగ్ లాంటి స్కిల్స్ సంపాదించుకోవడం. నేను ఇప్పుడు చెప్పినట్టుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ భయం లేకపోవడం అనమాట. నిస్సంకోచంగా ఎవరినైనా ఏమైనా అడిగేటట్టు. ప్రపంచం అంతా వ్యాపారం. చాలామందికి ఏంటంటే ప్రోడక్ట్ బాగుంటుంది, ఐడియా బాగుంటుంది, కానీ దానికి సరిగా ఫండ్ చేసేవాళ్ళు, దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు, దాన్ని కొనేవాళ్ళు లేక వాళ్ళు మరుగున ఉంటారనమాట. సో వెన్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఐడియా లేకపోతే వెరీ గుడ్ ప్రోడక్ట్, అది ఇదంతా, నీ ప్రోడక్ట్ కానీ నీ ఐడియాని కానీ ఎండార్స్ చేసేవాళ్ళు, లేకపోతే దాంట్లో ఫండ్ చేసేవాళ్ళు, దాన్ని కొనేవాళ్ళు, దానికి ఒక సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు డెఫినెట్గా చాలా హై పొజిషన్లో ఉంటారు. వాళ్ళని ఎట్లా రీచ్ కాగలుగుతాం అనేది భయం అక్కర్లేదు. సో యూ కెన్ రిమెంబర్ దిస్. మీరు గట్టిగా నేను ఆయన్ని రీచ్ అవుతాం, మనం ఒక ఆనంద్ మహీంద్రాకి నా ప్రోడక్ట్ అమ్ముదాము అనుకుంటే డెఫినెట్లీ అవుతుందండి. 1 2 3 4 5 యూ కెన్ రీచ్ హిమ్. ఓకే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ నేను కూడా ట్రై చేస్తాను. ఇది ఒక ఫిల్మ్ కూడా ఉంది,
6 డిగ్రీ ఆఫ్ సెపరేషన్ అని ఓకే. 1993లో వచ్చింది. విల్ స్మిత్ యాక్ట్ చేసిన ఫిల్మ్. అది కూడా చూడండి తప్పకుండా. ష్యూర్ సార్. ఇట్ విల్ హెల్ప్ యూ. Yeah. రైట్. థ్యాంక్ యూ సార్.